శ్రీమాత్రే నమః. పూర్వము దూర్వాసో మహర్షి అమ్మవారి యొక్క అనుగ్రహ రూపమైనటువంటి ఒక మాలను తీసుకొని వెళుతూ ఉంటే మధ్యలో ఇంద్రుడు కనిపిస్తాడు. ఇంద్రుడు సర్వలోకములకు కూడా అధిపతి, దేవతలకు కూడా ఎప్పుడూ శుభాన్ని కోరుకునేవాడు అధిపతి అని ఆ యొక్క మాలను, అమ్మవారి రూపం అయినటువంటి అనుగ్రహ రూపమైనటువంటి ఆ మాలను దుర్వాసో మహర్షి ఇంద్రునికి ఇస్తాడు. కానీ అధికానమదోన్మత్తుడైనటువంటి ఇంద్రుడు ఆ మాలను తన ఐరావతం మీదకి ఇస్తే ఆ ఐరావతం దాన్ని తొక్కి, కాలుతో తొక్కి అవమానపరుస్తుంది. అధికార ధనబలంతో, మదంతో నువ్వు ఈ దుష్కృత్యాన్ని చేశావో ఆ అధికారము, ఆ ధనము, ఆ లక్ష్మి మొత్తము కూడా నీకు లేకుండా ఉండుగాక అని దుర్వాసుడు శాపాన్నిస్తాడు. తత్కారణంగా ఇంద్రుడి యొక్క సంపదలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. లక్ష్మీదేవి దూరం అవుతుంది, దౌర్భాగ్యుడు అవుతాడు ఆయన కూడా. అప్పుడు ఆ యొక్క బ్రహ్మగారి సూచన మేరకు, విష్ణువు యొక్క అనుగ్రహం మేరకు ఆ యొక్క దైత్యులతో సంధిగూదుర్చుకొని దేవతలు దైత్యులు ఇద్దరు కలిసి ఆ కూర్మావతారాన్ని కింద పెట్టుకొని మహామేరువుని కవ్వంగా చేసుకొని వాసుకుని తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదిస్తారు. మదించడం మొదలు పెడితే అందులో నుంచి అమృతం వస్తుంది, అనేకమైన సంపదలు వస్తాయి, లక్ష్మీదేవి వస్తుంది, నేను గొప్ప ధనవంతుని అవుతానని ఇంద్రుడి యొక్క ఊహ. కానీ మొట్టమొదటగా అందులో లోకాలను దహించేటువంటి అనుకోని మహాప్రళయం వచ్చినది. అదే హాలాహలము, కాలకూట విషమోద్భవించినది. ఆ కాలకూట విషం ఏం చేస్తుందంటే సమస్త లోకాలను కూడా దహించి వేస్తుంది. దాంతో అందరూ దేవతలు కూడా పరుగులగించుకున్నారు. వైకుంఠానికి వెళ్ళారు, బ్రహ్మలోకానికి వెళ్ళారు, ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు. అప్పుడు కైలాసానికి వెళ్ళి హాహాకారాలు చేసి పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు అంతటి హాలాహలాన్ని కూడా చిన్న నేరేడు పండులాగా చేసి నాడు లోపలికి తీసుకున్నాడు. లోపలికి తీసుకుని మళ్ళీ మెరగబోతూ ఉంటే లోపల ఉన్నటువంటి లోకాలను కూడా హాహాకారాలు చేశాయట. పరమేశ్వరుని ఉదరంలో చతుర్దశ భువనాలు ఉన్నాయి. దాంతో దాన్ని మింగకుండా కంఠంలో పెట్టుకుని తెల్లటి పరమేశ్వరుడు కాస్త నీలకంఠుడు అనేటువంటి నామాన్ని పెట్టుకున్నాడు. ఆ యొక్క నీలకంఠ నామాన్ని ఎవడైతే నిత్యము స్మరిస్తాడో వాడికి కూడా ఇలాంటి అనుకోనటువంటి ఆపదలు, దేవతలకు ఎలా అయితే పెద్ద ఉపద్రవం, అసలు ఎవరు ఊహించనటువంటి ఉపద్రవం, అది సర్వనాశనం చేసేటువంటి ఉపద్రవం వచ్చిందో, అలాంటి ఉపద్రవాలు వస్తాయో వారు ఆ సమయంలో శ్రీనీలకంఠాయ నమఃశివాయ అనేటువంటి నామాన్ని రోజు కనీసం 108 సార్లు స్మరించి ఈ క్షీరసాగర మదన వృత్తాంతాన్ని, హాలాహల వక్షణ కథను వింటే వారికి అలాంటి ఉపద్రవాలు తొలగిపోతాయని, అంతేకాదు వారికి విషముల వల్ల బాధ ఉండదని. ఇప్పుడు మనం తినేదంటే విషమే కదండి, అన్నం తినాలంటే కెమికల్స్, విషము, రసాయన ఎరువులతో విషము, కాలకూట విషంలాగా కాసారణంగా నీరు, భూమి, వాయువు, అన్నము, మంచినీరు సమస్తము కూడా విషంలాగా మారిపోయింది. ఈ విషబాధలన్నీ కూడా దూరమవుతాయని హాలాహల భక్షణ కథ కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక మహామంత్రము అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. శ్రీనీలకంఠాయ నమఃశివాయ అనేటువంటి నామాన్ని, ఈ క్షీరసాగర మదన వృత్తాంతాన్ని ఒకసారి మనసులో తెచ్చుకోవాలి. ముందుగా తెచ్చుకొని శ్రీనీలకంఠాయ నమఃశివాయ అనేటువంటి నామాన్ని రోజు 108 సార్లు పారాయణ చేస్తే ఫుడ్ పాయిజనింగ్ లాంటివి అయినప్పుడు కానీ, లేదా తీవ్రమైనటువంటి విషబాధలు వచ్చినప్పుడు కానీ, సర్పము కరిచినప్పుడు కానీ ఈ నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ సర్పం యొక్క విషము తొందరగా శరీరంలోకి ఎక్కదు అంటారు. అదేవిధంగా తీవ్రమైనటువంటి సమస్యలను చుట్టుముట్టినటువంటి సందర్భంలో, అనుకున్నటువంటి ఆపదల్లో చిక్కుకున్నటువంటి సందర్భంలో దీనికి పెద్ద నియమాలు కూడా అవసరం లేదు. ఏ సమయంలో ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ శ్రీనీలకంఠాయ నమఃశివాయ అనేటువంటి నామాన్ని స్మరించవచ్చు. నిత్యము అనుక్షణము స్మరించవచ్చు. ఎందుకంటే బీజాలు ఏమీ లేవు, శ్రీనీలకంఠాయ నమఃశివాయ అనే ఉంది కాబట్టి చక్కగా చదువుకొని దీని ద్వారా ఈశ్వర అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎంతోమంది పొంది తమ యొక్క ఆపదల నుంచి బయటపడ్డారు అని పెద్దలైన వారు చెబుతారు. కాబట్టి అందరూ కూడా ఈ నామాన్ని స్మరించండి. చక్కగా ఈ హాలాహల భక్షణ కథను మనసులో ఉంచుకోండి. కార్తీక మాసంలో శివలీలలో వినడం మహాపుణ్యదాయకమైనటువంటి విశేషము. శ్రీనీలకంఠాయ నమఃశివాయ అని అందరూ కూడా కామెంట్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి నామంతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.